బడ్జెట్ డిస్కషన్ అధ్యక్ష చిన్న పాయింట్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష అధ్యక్ష అంటే వైకాపా ప్రభుత్వాన్ని ఓడించిన వాళ్ళపైన ఇంత శ్రద్ధ పెడతారని ఎప్పుడు ఉంచలేదు అధ్యక్ష. బట్ ఒక చిన్న కోట్ చేస్తాను. అంటే ఎలాంటి వాళ్ళని నియమించారంటే ఒక ఆయన రాస్తాడు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీస్. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించారు అధ్యక్ష. అలా ఉంది పరిస్థితి మనది. అందుకే విశ్వవిద్యాలయం జస్ట్ సభ దృష్టికి తీసుకొస్తున్నా ఎలాంటి వాళ్ళని నియమించారు అనేది ఎడ్యుకేషన్. అందుకే అధ్యక్ష రెడీ ప్రివిలేజ్ కమిటీకి వేయండి అధ్యక్ష, ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వండి. వీల్ టేక్ ప్రివిలేజ్ కమిటీకి వేయండి. మీరు ఒప్పుకుంటారా బొత్స గారు? ప్రివిలేజ్ కమిటీకి వేద్దాం సార్, ప్రివిలేజ్ కమిటీకి వేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీకి మీ డైరెక్షన్ ఐ డూ ఇట్, నో ప్రాబ్లం. ప్రివిలేజ్ కమిటీకి వేయమని ఇందాక మధ్యలో నన్ను కూర్చున్నాను, మంత్రి గారు మాట్లాడాను. ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే, మీకు మంత్రి గారు నీ మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయనకి తెలుసుద్ది ఉంటే, ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు చేయలేదు అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి ఎల్ఐబి గారు, కూర్చోండి 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 చాలు. కూర్చోండి ఎల్ఐబి గారు, ప్లీజ్ 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 గారు. సార్ ఇంకా మినిస్టర్ గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, డిస్కషన్ లోకి వెళ్దాం. బడ్జెట్ అధ్యక్ష 1 minute మైక్ ఇచ్చారు. ఆయన మైక్ ఇచ్చారు సార్, నాకు మైక్. కూర్చోండి కూర్చోండి చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు క్లోజ్ చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్నవారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాభిప్రాయం లేదు. కాబట్టి విద్యావస్తువులను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పుని సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, నిజంగా తెలుస్తాయి. కూర్చోండి మళ్ళీ మాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం? నా పేరు ప్రస్తావించారు, నేను మాట్లాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పాను? బేదరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తున్నా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పండి, బెదిరించారు, బెదిరించి రాజీనామా చేయించారని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. చూద్దాం రికార్డులో ఉంది. మీరు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో? లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ చేయాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసా అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేశారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష, థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది లెటర్ లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. థ్రెటెండ్ అనే పదం లెటర్ లో లేకుండా. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందల్ని పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. ఇఫ్ అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు, ఇట్ట నుంచోండి అంటే అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు, ఆయన ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు.
ఏం సరే నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. We want walkout. We want. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష, మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనవే. ఇంగ్లీష్ లో థ్రెటెన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే. ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ ఈయనతో పెద్ద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? మంత్రి గారు థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో చెప్పాలి. కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? ఎగ్జాంపుల్ వేర్ ఇస్ ద